హలో అందరికీ. మేమైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నామని మా ముందు వీడియోలో చెప్పాం కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా చెల్లి వెళ్ళిపోతాను అనింది. సో డీమార్ట్ కన్నా ముందు ఫస్ట్ మనం బస్ స్టాండ్కి అయితే వెళ్దాము. బస్ స్టాండ్లో రిజర్వేషన్ అదే ఆర్టీసీ బస్సులు ఉంటాయేమో రిజర్వేషన్ చేయించుకొని వెళ్దామనింది. సో సరే ఓకే పదా అని చెప్పి వెళ్తే ఈరోజు అసలు బస్సెస్ ఫుల్ అయిపోయినాయి. అంటే బస్సెస్ అయితే విజయనగరం నుంచి లేవని చెప్పారు. సో వైజాగ్ నుంచి అన్నారు. మేమేం చేసామంటే డీమార్ట్కి వెళ్ళి అప్పుడు డీమార్ట్ నుంచి పని అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి అక్కడ ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ వైజాగ్ బస్సులు వస్తాయి. సో అక్కడి నుంచి బస్సులు ఎక్కచ్చులే అని చెప్పేసి మేము తన లగేజ్ ఏం తీసుకురాకుండా తన లగేజ్ ఇంట్లోనే పెట్టేశాము. కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే టైం టేకింగ్. డీమార్ట్కి కూడా వెళ్ళినా సరే నీకు బస్సు అయితే అందదు. 7:50 కల్లా అక్కడ బస్సెస్కి వైజాగ్ నుంచి అయితే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి ఎంక్వైరీ నెంబర్ ఇస్తే కనుక్కున్నాము. సో ఇంకెందుకు డీమార్ట్కి వద్దు ఏమి వద్దు, నేను వెళ్తాను శ్రావణి నువ్వు వెళ్ళిపో అని మా ఇంటికి ఫోన్ చేసి ఇంకా మా హస్బెండ్కి తన లగేజ్ తీసుకురమ్మని చెప్పాము. ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడు వచ్చేసరికి ఇంకా అక్కడ ఏం చేస్తాం బస్ స్టాండ్లో, సరేదా దగ్గరలో రుక్మిణి సిల్క్స్ పెట్టారు చూద్దాం పదా అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, చుడీదార్స్, షార్ట్స్ చూసాం. కానీ అన్నీ కొంచెం అంటే కొంచెం హై రేంజ్లో ఉన్నాయి. మేము అంత కాస్ట్ పెట్టి కొనుక్కునేంత కాదు. నాకు ఎప్పటికైనా అనిపిస్తుంది అబ్బా, నేను మా చెల్లి అదే అనుకున్నాము. ఎప్పటికైనా సరే మనం మంచిగా సెటిల్ అయ్యి ఈ డ్రెస్ కొనుక్కోవాలి అంటే మా సిచ్యువేషన్ ఎలా అంటే ఇప్పుడు 800 ఉంది అక్కడ డ్రెస్, 800 900 అది ఏముందిలే అనిపిస్తుంది. కానీ ఆ 800 900 పెట్టి కొనుక్కోవడానికి కూడా ఇప్పుడు అంత డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంత అవసరమా? ఏదో 300దో 350దో చాలు కదా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అని ఆలోచించుకునే రకం అనమాట. ఇంకా మేమిద్దరం అప్పుడు అనుకున్నాము మనమిద్దరం ఎప్పటికైనా సరే ఇలా మంచిగా సెటిల్ అయిపోవాలి. మన పిల్లలు కూడా అడిగినా సరే ఇది వద్దు డబ్బులు లేవు అని వాళ్ళకి అసలు చెప్పకూడదు. కాలేజ్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు, మీ పేరెంట్సే అన్నీ కొంటారు, మా పేరెంట్స్ ఏమి కొనరు అన్న ఆలోచనలు వాళ్ళకి రానివ్వకూడదు అని చెప్పి ఇంకా నేను మా చెల్లి డిసైడ్ అయ్యి ముగ్గురికి అక్కడ మేమేం కొన్నామంటే వాళ్ళకి వైప్స్ కొన్నాము. అండ్ ఇంకా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే పెద్దది అలోవెరా జెల్ ఉంది, అది 130కే వచ్చింది. సో మేము అవన్నీ కొనేలోపు మా హస్బెండ్ మా చిన్నోడు అయితే వచ్చేసారు. ఇంకా మా చెల్లి బస్ ఎక్కి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే తను 1 నైటే మాతో స్పెండ్ చేసింది. 2 డేస్ ఉందాం అనుకుంది కానీ తను ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మరి తప్పదు కదా. సో ఇంకా వెళ్ళిపోయింది. మిస్ యూ శ్రావణి, హ్యాపీ జర్నీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.